హలో ఎనికి ఎనికి కొట్టురా ఎనికి. అరే ఆ బాల్ ఇడిసే పెట్టరా, అది వైట్ బాల్ అంటే లగాంచి రెండు చేతులు బట్టి కొడితే అది అవతల వాడాలి. అది నేను ఇట్లా స్వింగ్ నేను పత్రిరానికి ఇప్పుడు వాళ్ళు అంకర టింకర్ వేయమని చెప్పారు. నేనే సీదే ఎత్తున్నా ముందు, సీదే ఎద్దు అంకర ఎత్తున వికెట్లు అయితే అని చెప్పిన. అప్పుడు చెన్నై టీం కూడా ఊనంగా నేనే చెప్పినట్టు ఎస్ఆర్హెచ్ మా వాళ్ళు ఎట్లా కొడుతూ చూసినావు కదా. లాస్ట్ మామూలు డోల్కపోయిన వాడు గండి శిలాకులు బుద్ధిపిస్తే నీక బాధ కొడుతుండే దెబ్బకు. సరే మంచిగా ఆడుర్రి, టోర్నమెంట్ గెలుర్రి. నేను చెప్పి తాపుకోసారి నాకు ఫోన్ చెప్పి ఎవరికోసారి ఏం కట్లు నువ్వు ఓడికి ఫోన్ మాట్లాడుతున్నావు క్రికెట్ గురించి. మన కట్టు టోర్నమెంట్ ఆడవే రీపాడి 1500 వీకినే కట్ట ఆరా చేరదు వేరే సీదా కొట్టాలి అంకర కొట్టాలి. అసలు క్రికెట్ గురించి నీకే తెలియదు కదా. నాకేంటికి తెలియదు. నేను ఇల్లు మొన్న పోరాడుతూ అన్నప్పుడు 6 బాల్ 6 కొట్టలేదు. నీ బొంద గింతంత గ్రౌండ్ లేపించుకుంటా అది కూడా పుల్టా చేయమని చెప్పేసి 6 కొట్టి అబ్బా 6 కొట్టినాను ఇట్లా నేను క్రికెట్ ఆడినప్పుడు మీరు అంతా అంబాడుతున్నారు. ఏం మంచి డయర్ తోడుకునే ఇలా కయ్య మాడతావు, ఇది ఒక లెక్కనే గానీ. మొన్న మీ అన్న ఎట్లా ఆడినా ఓవర్కి ఎన్ని బాల్ ఉంటాయి చెప్పురా. ఒక బాల్ని 6 సార్లు ఎత్తారు కానీ ఒకవేళ పోతే ఇంకోటి వంకొచ్చుకోవచ్చు, లేకపోతే లొక్కిడి ఆడి వేరే నువ్వు. మరి మనం టోర్నమెంట్ ఆడి గెలలేనా. నువ్వు ఇప్పుడు పోరాళ్ళకి చెప్తున్నావు కానీ పెద్దోళ్ళకి చెప్ప కొడతారు. మళ్ళీ వాళ్ళు ఎస్సీఎస్కి వాళ్ళు వచ్చారు అనుకో నిన్ను నన్ను ఉతుకుతారు వాళ్ళు. పతిరానా ఈరా నారా అని అంటున్నారు. నేను సిఎస్కే పెద్ద ఫ్యాన్ రా. సిఎస్కే, ఆర్సీబీ, సన్ రైజర్స్ మొత్తం ఆ టీములలో యాక్చువల్ గా అప్పట్లో నేనే పోదాం అనుకున్నా. అని అప్పుడు మాకు పసు దొప్పుడు ఉండే కాబట్టి నాకు కుదరలేదు. లేకపోతే సెలక్షన్ టీమ్ లో నేను ఉంటుంటే. తప్పు నాదేరా. ఇప్పుడు మాట్లాడాడు మళ్ళీ చెప్తా పోరా బై.